డెమోక్రసీ అనేది రెండు రకాలుగా ఉంటుంది, డైరెక్ట్ డెమోక్రసీ మరియు ఇండైరెక్ట్ డెమోక్రసీ. నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డైరెక్ట్ డెమోక్రసీ? రైట్, ఇక్కడ రైట్ టు ఓట్ ఉంటుంది మరియు రైట్ టు రీకాల్ కూడా ఉంటుంది. స్విట్జర్లాండ్లో చూస్తాం మనం. మధ్యప్రదేశ్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు ఇంప్లిమెంట్ డైరెక్ట్ డెమోక్రసీ ఇన్ లోకల్ గవర్నెన్స్. రైట్ టు రీకాల్ని తీసుకొచ్చిన ఫస్ట్ స్టేట్ ఇండియాలో మధ్యప్రదేశ్. గుర్తుపెట్టుకోవాలి సార్ ఇది. ఓకే, మరి ఇండైరెక్ట్ డెమోక్రసీ అంటే ఏంటి? ఓన్లీ రైట్ టు ఓట్ మాత్రమే ఉంటుంది. దీన్నే పార్టిసిపేటరీ డెమోక్రసీ అని కూడా అంటారు, లేదా రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అని కూడా అంటారు. ఇండైరెక్ట్ డెమోక్రసీలో రైట్ టు ఓట్ వచ్చేసి రెండు రకాలుగా ఉంటుంది. ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్, ప్రపోర్షనల్ రిప్రజెంటేటివ్ సిస్టమ్. ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్, ప్రపోర్షనల్ రిప్రజెంటేటివ్ సిస్టమ్. ఈ ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ ఇండియాలో లోక్సభ ఎంపీస్కి గాను, అసెంబ్లీకి చెందిన ఎమ్మెల్యేస్కి గాను, పంచాయతీరాజ్ సంస్థలు రైట్ మెంబర్స్కి గాను, మున్సిపాలిటీ ఎలక్షన్స్కి గాను, మున్సిపాలిటీ మెంబర్స్కి గాను ఇది యూజ్ చేస్తాం. ఈ యొక్క ఎన్నికల విధానాన్ని దీనికి యూజ్ చేస్తాం. మరి ప్రపోర్షనల్ రిప్రజెంటేటివ్ సిస్టమ్ దీనికి యూజ్ చేస్తాం సార్. రైట్, రాజ్యసభ ఎంపీల యొక్క ఎన్నికలు గాను, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎమ్మెల్సీస్కి గాను, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎన్నికలకి గాను, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఎన్నికలు, దీనికి మనం ప్రపోర్షనల్ రిప్రజెంటేటివ్ సిస్టమ్ అనే ఒక పద్ధతిని యూజ్ చేస్తాం.